శ్రీ వెంకటేశాయ నమః. హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. యస్యద్విరదవక్త్రాజ్యాః పారిషద్యాః పరస్సతం విఘ్నం నిఘ్నంతి సతతం విశ్వక్సేనం తమాశ్రయే. నిరుపమగుణసింధుర్నిత్యలక్ష్మీ సమేతో నిఖిల నిగమవేద్యో నిస్తులో వెంకటేశః. నిజచరణ సమర్చాసక్త భక్త ఊఘరక్షి నివసతి హృదయే మే స్వాంఘ్రిభక్తిన్ వితన్వన్. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. కృష్ణాయ వాసుదేవాయ దేవకీ నందనాయ చ నందగోపకుమారాయ గోవిందాయ నమో నమః. శ్రీలక్ష్మీవల్లభారంభాం విఖనో మునిమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. అస్మత్శ్రీ గురుచరణారవిందాభ్యాం నమః. పరమగురుభ్యో నమః. సర్వగురుభ్యో నమః. సూత ఉవాచ శ్రుత్వా తు నారదో విప్రాః కుమారవచనం మునిః యత్పప్రచ్ఛ పునస్తచ్చ యుష్మభ్యం ప్రవదామ్యహం. కార్తవీర్యస్య కవచం తథా హనుమతోపి చ చరితం చ మహత్పుణ్యం శ్రుత్వా భూయో బ్రవీద్వచః. భగవంతుని యొక్క దివ్యమైనటువంటి లీలలు ఎలాగ ఉంటాయో మనం నారద మహాపురాణంలో చెప్పినటువంటి ఆ సూత మహర్షి నైమిషారణ్యంలో శౌనకాది మహర్షాదులకు ఆ సనత్కుమారుల వారు చక్కగా చెప్పేటువంటి నారద మహర్షి యొక్క ప్రశ్నలకు సమాధానాలు మనం చక్కగా అవగాహన చేసుకుంటూ ఉన్నాం. ఇలాగా నిన్న మనం చెప్పుకున్నాం, శివకేశవుల యొక్క దివ్యానుగ్రహాన్ని పొందినటువంటి పరమ భాగవతుడు భక్తుడైనటువంటి హనుమంతుని యొక్క ఆ దివ్య చరిత్రని గౌతమాశ్రమంలో సకల దేవతలు మహర్షులు అందరూ కూడా నిలిచినటువంటి వేళలో ఇంకా అద్భుతమైనటువంటి ఎన్నెన్నో సన్నివేశాలని భగవద్ ఆరాధనా విధానాన్ని కూడా ఆ హనుమంతుడు అలాగ చేయడం, ఏ విధంగా మనుష్యులైనటువంటి వారు భగవంతుణ్ణి ఆరాధించాలి, తానే స్వయంగా ఈ విధంగా భగవద్ధ్యానం చేయాలి, ఆరాధన చేయాలి అని శంకరుల వారు చక్కగా చెప్పారు. లోక ప్రవృత్తిని చూపించడం కోసం, లోకంలో ఉన్నటువంటి వారు ఈ విధంగా నడవాలని చూపించడం కోసం తాను కూడా ధ్యానం చేశాడు, నమస్కారం చేశాడు. ఇలాగా ఎన్నెన్నో ఆయా విశేషాలను నువ్వు ఎవరిని ఎలాగా ఏ ఆరాధన చేస్తావు అనంటే ఆ హనుమంతుడు చేసినటువంటి విధానాన్ని కూడా ప్రదక్షిణ నమస్కారాలతో భగవద్ ఆరాధన 4 ఉపచారములతో 6 ఉపచారములతో 108 60 ఇలాగా మన స్థితిని అనుసరించి నిరంతరం భగవద్ ఆరాధన, భగవన్నామస్మరణ, భగవంతుని యొక్క ఆ కథామృతాన్ని శ్రవణం చేయడం, ఇలాగా కాలాన్ని ఉత్తములైనటువంటి వాడు సూర్యోదయ సమారభ్య, సూర్యోదయం దగ్గర నుంచి అస్తమానం వరకు కూడా, నిద్ర లేచిన దగ్గర నుంచి నిద్రించే వరకు కూడా భగవత్ చింతనతో కాలాన్ని గడుపుతారు ఉత్తములైనటువంటి వారు. అప్పుడు
ఆయా ఆ మహానుభావుల యొక్క చరిత్రలన్నింటినీ కూడా చెప్పడం జరుగుతోంది. ఆ హనుమంతుడికి అందరూ కూడా చక్కని ఆశీస్సులు అందిస్తారు. సంతోషంతో ఆ వనచర రూపంలో ఉన్నటువంటి ఒక గంధర్వుని వీణను తీసుకొని సకల దేవతల మధ్య ఆ హనుమంతుడు వీణా వాద్యం చేశాడు. ఆ సకల శాస్త్ర జ్ఞానం కలిగినటువంటి స్థితిని అప్పుడు ప్రసన్నుడైనటువంటి ఆ మహానుభావు సకల శాస్త్ర పరిజ్ఞానం, సముద్రాన్ని లంఘించేటువంటి శక్తిని, ఉన్నతమైన బలాన్ని, ఇలాగా సమస్త శక్తులని హనుమంతుడికి అనుగ్రహిస్తారు. భగవద్ ఉపాసన వలన ఏ మనుష్యుడు చేయలేనటువంటి పనులు కొందరు చేస్తారు. భగవద్ అనుగ్రహం చేత సామాన్యుడు కూడా దైవికమైన స్థితికి వెళ్తాడు. అలాగా ఆ భగవన్ నామస్మరణలో ఉన్నటువంటి ఆ గొప్ప శక్తిని మనకు హనుమంతుని స్మరిస్తేనే బుద్ధిర్బలం, యశోధైర్యం, నిర్భయత్వం, అరోగత, అజాడ్యం, వాక్పటుత్వంచ హనుమత్స్మరణాత్ భవేత్. మనం బుద్ధి పెడదారి పట్టకుండా సరైన దారిలో ఉంటుంది, యశస్సు కలుగుతోంది, ధైర్యం కలుగుతోంది. ఇలాగా లౌకికమైనటువంటి స్థితిలో కానీ ఆధ్యాత్మికమైనటువంటి స్థితిలో కానీ వాడు ఉత్తమ స్థితిని పొందుతాడు. కనుక బుద్ధిలో, న్యాయంలో, ధైర్యంలో హనుమంతుడితో సమానమైన వాడు మరొకడు లేడు అని ఇలాంటి హనుమత్ చరిత్ర వినేటువంటి వారికి సర్వదోషాలు పోతాయి అని, ఇంకా ఏం వినాలనుకుంటున్నావు అని ఆ హనుమత్ చరిత్రని సమగ్రంగా, చాలా చిత్రమైనటువంటిది, ఇంకెక్కడ మనకు వేరే చోట్ల ఉండదు, మరొక విధంగా ఉంటుంది. ఇక్కడ ఆ హనుమంతుడు ఏ విధంగా ఆ శివకేశవులని చక్కగా ఆరాధించారు, గౌతమాశ్రమంలో పరమయోగులు మహానుభావులు వారు ఏ విధంగా ప్రవర్తించారో, భక్తుడి కోసం ఆ దేవతా స్వరూపమైనటువంటి వారు దిగి వచ్చి ఒక ప్రాకృతుల్లాగా ఎలాగ ప్రవర్తిస్తారో, ఆతిథ్యం తీసుకోవడం, ఇవన్నీ కూడా భక్తులకు మనస్సుకి ఆహ్లాదాన్ని కలిగించేవి. ఇంకా ఏం కావాలి అని నారద మహర్షిని సనత్ కుమారుడు వారు అడుగుతారు. అంటే యోగ్యుడైనటువంటి శిష్యుడు ఉంటే గురువుకి ఉత్సాహం కలుగుతుంది. ఇంకా ఏం కావాలి? అన్ని సందేహాలని తీర్చివేసేటువంటి స్థితి ఉంటోంది. అప్పుడు అవన్నీ విన్నటువంటి నారద మహర్షి సాధు సాధు మునిశ్రేష్ఠ త్వయాతి కరుణాత్మనా శ్రావితం చరితం పుణ్యం శివస్య చ హనుమతః తంత్రస్యాస్య క్రమప్రాప్తం కథనీయం చ యత్వయా తత్ప్రబులూహి మహాభాగ కిం పృష్ఠాన్యద్విదాం వదా. చాలా సంతోషం. సాధు సాధు బాగుబాగన్నారు. స్వామి అతి కరుణా రస హృదయంతో పరమ పవిత్రమైన ఆ హనుమ చరిత్రను చెప్పారు. ఈ తంత్రం అంటే నారద పురాణం ఆగమ శాస్త్ర విషయాలు, యోగ శాస్త్ర విషయాలు, శైవ తంత్ర విషయాలు, శాక్తతంత్ర విషయాలు, ఇలాగ విష్ణు సంబంధమైన ఆగమ విషయాలు అనేకమైనటువంటివి ఆ కథలో ఇమిడ్చి మనకు చెప్పాడు. అంటే ఇన్ని ఉన్నాయిరా మనకు, నీకు ఎవరికి దాని మీద ఇచ్ఛ కలిగితే దాన్ని అనుసరించి ఏ విధంగా ఆ ధ్యానం చేయాలి, ఆసనాలు వేయాలి, ఆ ఆసన సిద్ధి ఎలా కలుగుతుంది, శ్వాస మీద ఎలాగా ఒక కమాండ్ అంటే శ్వాసించడాన్ని కూడా నియమించే స్థితి కలుగుతోంది, నాడీ శుద్ధి ఎలా కలుగుతోంది, యోగ శాస్త్ర విషయాలన్నిటినీ కూడా, అలాగనే భగవద్ ఆరాధన సమయంలో భూతశుద్ధి
ఈ శరీరం పవిత్రం కావాలి అనంటే ఏ విధంగా మనస్సుని ఎలాగ దృఢపరుచుకోవాలి, భగవంతుని చింతన ఎలాగ చెయ్యాలి, లోక విషయ ప్రవృత్తి అంతా ఎలాగ తొలగించుకోవాలి, ఇన్ని విషయాలని వీటిల్లో ఇమిడ్చి చెప్పాడు స్వామి. చాలా ఆనందం కలుగుతోంది. ఈ తంత్రంలో క్రమప్రాప్తమైన విషయాలు ఎన్నో చెప్పాడు. ఇంకా మిమ్మల్ని ఏమడగాలి వేరుగా అంటే సనత్ కుమారుల వారు ఆయనే అంటున్నారు, అధవక్షే కృష్ణ మంత్రాన్ భుక్తి ముక్తి ఫలప్రదాన్ బ్రహ్మాద్య యా సమారాధ్య సృష్ట్యాదికరణే క్షమా కామ కృష్ణపదం ఏంతం గోవిందం చ తథావిధం గోపీజనపదం పశ్చాద్వల్లభాయ అగ్నిసుందరి శ్రీకృష్ణ పరమాత్మా చ కామో బీజం ప్రకీర్తితం అని ఇలాగా కృష్ణ మంత్రాన్ని చెప్తానంటాడు. ఆ కృష్ణుడు భుక్తిని ముక్తిని ఇచ్చేటువంటి వాడు. మనకు కావలసినదే కదా ఈ లోకంలో. భుక్తి అంటే కేవలం ఆహారమే కాదు, సర్వ సుఖాలని అనుభవించేటువంటి స్థితి. కొందరికి అన్నీ ఉంటాయి కానీ అనుభవించే యోగం ఉండదు, అనుభవించే స్థితి ఉంటుంది కానీ సుఖాలు. భగవద్ అనుగ్రహం వల్ల ఈ రెండిటికి సమన్వయం కలుగుతుంది. భుక్తి ముక్తి ఈ రెండు ఇచ్చేటువంటిది కృష్ణ మంత్రమయ అని దీన్ని అనుసరించే బ్రహ్మాది దేవతలు చాలా విశేషమైన శక్తిని పొందారు. అంటే ఏదో ఒక్కదాన్ని మనం చెయ్యాలి. మరి ఇన్నెందుకయ్యా అని అంటే ఆ భగవంతుని యొక్క రూపాలు భిన్నంగా ఉన్న ఆ రూప ధ్యానం చేత వాడికి ఇష్టం అంటే పూర్వజన్మలో వాడు కొంత చేసి ఉంటాడు. ఆ చేసినటువంటి వాడికి ఆ దైవం మీద ఒక ఆసక్తి, ప్రేమ, భక్తి, ప్రపత్తి కలుగుతాయి. అలాంటి వాడికి ఆ దైవ సంబంధమైనటువంటి తంత్రం లేదా ఉపాసనా విధానాన్ని మనకు మహర్షులు ఇచ్చారు. ఇది మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇన్ని రకాలైన ఎందుకయ్యా 18 పురాణాలు ఉంటే కొన్ని మహావిష్ణువుని, కొన్ని పరమశివుని, కొన్ని శక్తిని, అమ్మవారిని ఇలాగ చెప్తాయి. సంకీర్ణంగా కొన్ని ఎందుకు వేదవ్యాసుల వారికి తెలియదా మనకు తెలిసినంత అంటే భిన్న రుచిరి లోక, లోకంలో భిన్నమైన స్థితులు ఉంటాయి, ఆలోచన విధానాలు ఉంటాయి. అంటే ప్రతి మనుష్యుడిని కూడా భగవంతుడికి అభిముఖంగా చేయాలి. అలాంటి వాడికి ఇన్ని రకాలలో ఏదో ఒక దానిని పట్టుకొని వాడు ఉత్తీర్ణతని పొందుతాడు. అందుకనే ఇక్కడ శ్రీకృష్ణాయ గోవిందాయ గోపీజన వల్లభాయ స్వాహ అని ఆ భగవన్నామములకే ప్రణవ సహితంగా ఉంటే అది మంత్రం అవుతోంది అని చెప్పుకున్నాం. అది గురుముఖత రావాలి. ఆ శ్రీకృష్ణ స్వరూపం త్రిశిర్భూవాచక శబ్దో నస్య నివృత్తివాచక. కృష్ణ అనంటే అపరిమితమైన ఆనంద స్వరూపం అని. రామ అంటే కూడా అదే, సర్వాకర్షకమైనది కృష్ణావతారం, ఆనంద స్వరూపం రామచంద్రమూర్తి. కాబట్టి ఆకర్షిస్తారట తన లీలల చేత, తన చేష్టల చేత, తన పరాక్రమం చేత. మన కృష్ణుడు అంటే మనకు భాగవత ప్రభావం మన మీద చాలా ఉంది కాబట్టి కృష్ణుడు అంటే బాలలీలలు లేదంటే రాసక్రీడ, రాసపంచాధ్యాయి చాలా పరమ యోగలీలది, సర్వోత్తమమైన యోగలీల. హల్లీసకం అనేటువంటి ఒక నృత్య విశేషంతో కూడినటువంటిది. అది మనం అందరికీ అర్థమయ్యేది కాదది. చాలా అత్యున్నతమైన ఆధ్యాత్మిక శ్రేణిలో అవగాహన చేసుకునే స్థితి అది. కానీ మనకు ఇంకా చాలా విశేషాలు ఉన్నాయి కృష్ణుని గురించి. ఆయన దేశరక్షణ చేశాడు. ఆనాడు ధర్మాన్ని రాముడుగా ఉన్నప్పుడు తానే ధర్మాచరణ చేసి మార్గాన్ని సూచించి తానే రాజుగా పట్టం కట్టుకున్నాడు. కానీ ఇక్కడ కృష్ణావతారంలో
ధర్మ రక్షణ చేశాడట. ధర్మరాజుని కూర్చోబెట్టాడు. ఏ విధంగా అయినా సరే దుర్మార్గ ప్రవృత్తి కలిగినటువంటి దుర్యోధనాదులు ఆనాటి 5000 సంవత్సరాల నాటి ఆ భారతదేశ స్థితిని చూస్తే అస్సాం ప్రాంతంలో నరకుడు వాడు ఆడవాళ్ళనందరినీ రాజా కుమార్తెలనందరినీ బంధించి వాడేదో దుర్మార్గమైన పని చేస్తూ ఉన్నాడు. ఆ నరకాసుర సంహారం చేశాడు. ఇంకొక ప్రక్క జరాసంధుడు ఈ రాజకుమారులను బంధించి అది భైరవ తంత్రాన్ని అనుసరించి వారిని శిరచ్ఛేదనం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆ జరాసంధుని భీముడి చేత సంహరింపజేశాడు. ఇంకా తక్కిన రాజులు ఎవరి దారిలో వారు ఉంటే వారందరికీ కూడా ఇది కాదు, మీకందరికీ ధర్మరాజే సార్వభౌముడు అని ఏకీకృతం చేసి ఇవాళ మన వాళ్ళు అంటుంటారే జాతీయ సమైక్యత అనేటువంటిది. రాజులు ఎంతమంది అయినా ఉండవచ్చు, కానీ సార్వభౌముడు సర్వభూమికి ఒక్కడే అధిపతిగా ఆయన శాసనం అంతటా చెల్లుబాటు కావాలి. రాముడి కాలంలో అలా జరిగింది. కృష్ణుడి కాలంలో మళ్ళా ధర్మరాజుకి ఆ విధమైన స్థానాన్ని శ్రీకృష్ణస్వామి అనుగ్రహించాడు. యుధిష్ఠిర ప్రతిష్టాత్రే నమః. ఆ ధర్మ రక్షణ కోసం ఆయన ఎంత శ్రమించాడో మనం ఆ దృష్టితో చూస్తే తెలుస్తుంది. అలాగా ఆ కృష్ణ మంత్రాన్ని ఇక్కడ ఛందస్సు ఏ విధంగా ఆ మంత్ర శాస్త్ర విషయాలని పంచాంగ న్యాసం తత్వన్యాసం ఈ హృదయం నుంచి ఏ విధంగా చెయ్యాలి, ఆ జీవ ప్రాణ మతి అహంకార మనస్సు శబ్దం స్పర్శ రూప రస గంధ శ్రోత్ర త్వక్ నేత్ర రసన ఘ్రాణ వాక్కు పాని పాదపాయు ఇలాగ ఆకాశం వాయువు వన్హి జలము మహి జీవము ప్రాణము అనేటువంటి సర్వావయవాలలో న్యాసం హృదయంలో మూర్ధ ఆస్య హృదయ గుహ్య పాదాలలో శబ్దాది న్యాసం ఎలాగ చేయాలి, ఇదంతా గురువుల ద్వారా ఉపదేశాత్మకంగా, అంటే మన శరీరం అంతా కూడా కృష్ణమయం ఎలాగ కావాలి, మన ఇష్టదైవంతో తాదాత్మ్యాన్ని ఎలాగ పొందాలి, ప్రాపంచికమైనటువంటి విషయాలను మరచి పరమాత్మ యందు మనస్సు బాగా లగ్నం ఎలాగ కావాలి, దానికే ఈ న్యాసం అనేది చెప్తారు. ఇలాగ చేయాలి. ప్రాణాయామాది ద్వారా ఈ దశవిధ తత్వన్యాసం చేసుకొని పంజరన్యాసం ఇలాగ కిరీట మంత్రముల చేత ఇవన్నీ కూడా చేసి శ్రీవత్సంచ హృది ప్రార్థ్య తత పుష్పాంజలిం క్షిపేతు తత శ్వేతాంచ తులసీం శుక్లచందన పంకిలాం రక్తాంచ తులసీం రక్తచందనాక్తాం కరమాత్సుధీహి. ఇలాగా కౌస్తుభోద్భాసితాంగంచ శ్రీవత్సాంకం సుభూషితం వ్రజస్త్రీ నేత్రకమలాభ్యర్చితం గోగనావృతం హుల్యేందీవరకాంతంచ కేకిబర్హావతంసకం పీతాంశుకం చంద్రముఖం సరసీరుహ నేత్రకం రత్నకుట్టిమపీఠేస్మిన్ అరుణం కమలం స్మరేత్ అష్టపత్రం చ తన్మధ్యే ముకుందం సంస్మరేత్ హితం. ఇలాగా ఆ పరమాత్మ యొక్క స్వరూపం న్యాసం చేసుకొని ధ్యానం చెయ్యాలట. సుదర్శన మంత్రం చేత ఆ దిగ్బంధనం చేసి, అంటే మంత్రశాస్త్ర పరంగా మన మనస్సు చలించకుండా చలనం కలిగి ఉంటుంది కదా నిరంతరం. ఈ మనస్సు బుద్ధి అనేది చలన చిత్తంతో ఉంటుంది కాబట్టి దాన్ని ఒకచోట నిలపాలి. ఇలాగ చేసి సర్వాభీష్ట ప్రదాయకుడైన ఆ పరమపురుషుని దేవదేవుని హృదయంలో ధ్యానించాలి. ఎలాగ ధ్యానం చేయాలి? అందుకనే మనకు అనేకమైన చిత్రపటాలలో రకరకాలైనటువంటివన్నీ కూడా మంత్రశాస్త్రానికి అనుగుణంగా పరమ మహర్షులు ధ్యాన స్థితిలో దర్శించినవి. శిల్పాలు ఇవన్నీ వీడికినే ఏదో వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా వేసేవి కాదవి. ఆ శాస్త్రం అనేది అనుభవం నుంచి పుట్టుకొస్తుంది. అనుభవం శాస్త్రాన్ని ఇస్తుంది, శాస్త్రం అనుభవాన్ని ఇవ్వదు. కాబట్టి అంటే తెలుసుకోవటం వరకే, సాధన చేస్తేనే అనుభవం వస్తుంది అనేది అక్కడ తాత్పర్యం.
కనుక సర్వాభీష్ట ప్రదాయకుడైన ఆయన ధ్యానం ఎలాగట, వికసించిన పుష్పాలతో వంగిన కొమ్మలు కలిగిన వృక్షాలతో శోభించే పూలగుత్తుల రాసులు కలిగిన తీగల చేత చుట్టబడి ఉన్నటువంటి పరాగం, పుష్పపరాగం రాలి పడేటువంటి పరిమళవంతంగా ఉన్నటువంటి దిక్కులు కలిగినటువంటి చల్లని బృందావనాన్ని ధ్యానించాలి. బృందావనంలో ఏ విధంగా ఆ వృక్షాలన్నీ కూడా పుష్పాలతో వికసించినటువంటి స్థితిలో ఉంటాయి. ఆ వికసించిన కొత్త పద్మాల నుంచి జాలువారేటువంటి మకరందం, ఆ తేనెలు అలాగ జాలువారుతుంటే ఆ మకరందం మీద ఆశతో ధ్వనించే తుమ్మెదల ఝుంకారాలు, నెమళ్ళు, కోకిలలు, చిలుకలు, పావురముల సమూహంతో ధ్వనించి నర్తించే నెమళ్ళ యొక్క క్రేంకారం, యమునా నది తరంగ కల్లోలముతో అంతటా ఎగిరిపడే నీటి బిందువుల చేత మకరందంతో నిండి వికసించిన పద్మ సరోవర ఆ సమూహాలతో ఉన్నటువంటిది ఆ పరాగ ధూసరితమైన శుభప్రదమైనటువంటి వాటితో మన్మధుణ్ణి ఉద్దీపింపజేసే గోపికా సుందరుల యొక్క మృదు వస్త్రములు కదల్చే వాయువుల చేత ఎప్పుడూ సేవించబడే మనోహరమైన కల్పవృక్షం క్రింద ఉన్నటువంటి ఆ కల్పవృక్షం క్రింద స్వర్ణవేదిక మీద ఉత్తమమైన రత్నపీఠం మీద రత్న ఖచ్చిత పీఠం మీద అరుణారుణ కాంతులతో వెరజల్లేటువంటి ఆ కమలాన్ని ధ్యానం చేయాలిట. అది హృదయానికి సంకేతం. పద్మం అనేది హృదయానికి సంకేతం. ఆ హృదయం కూడా ఆ భగవంతుని యొక్క దర్శనం చేత అలాగా విప్పారాలి అని ఆ అరుణ కమలాన్ని స్మరించాలి. ఆ అష్టదళ పద్మాల మధ్యలో ఉన్న ముకుందుడిని స్మరించాలి. వికసించిన కలువల్లాగా మనోహరుడు నెమలి పింఛాన్ని అలంకారంగా ధరించిన పీతాంబరధారి అయినటువంటి ఆ చంద్రముఖుడు, పద్మపత్రాయతాక్షుడు, కౌస్తుభోద్భాసితాంగులు, శ్రీవత్సాంకితులు, సుభాషితులు, గోపికా నేత్రకమల పూజితులు, గోగణావృతులు, గోపబృందయుతుడైనటువంటి వాడు, వేణు గోపాలుడైనటువంటి ఆ స్వామిని, ఆ శ్రీకృష్ణ భగవానుణ్ణి వర్హాపీడం నటవరవపుః కన్నజో కన్నికారం బిభ్రద్వాస కనక కపిసం వైజయంతీంచమాలాం. భాగవతంలో ఆ బృందావన సంచారి అయినటువంటి స్వామి యొక్క స్వరూపాన్ని ఆ గుంజామాలతో పగడాలమాల, ఆ కొండగోగు పుష్పాలని ధరించి పగడాలు ముత్యాలు మనుష్యుడికి చాలా ఒక స్థితిని కలిగిస్తాయి. అందుకనే మన కళ్ళులంతా కూడా పగడాలు ముత్యాలు కూర్చిన హారాన్ని ధరించేవారు. ఇప్పుడు మన ఈ ఫ్యాషన్ మారిపోయాయి, కానీ అవి ధరిస్తే చాలా ఆరోగ్యం. స్త్రీలకైనా పురుషులకైనా కూడా, ఋషులు కూడా ధరించేవారు. బంగారం ధరించడం చేత శరీరంలో ఉష్ణాన్ని తగ్గించే శక్తి బంగారానికి ఉన్నది. అందుకనే పంచాంగ భూషణం దేవుడికి వర్ణించేవన్నీ కూడా ఆయనకు అక్కర్లా, మన కోసమే. రే నువ్వు కూడా ఇలాగ వేయరా. కనుక అలాంటి దివ్యమైనటువంటి శ్రీకృష్ణ స్వరూపాన్ని ధ్యానం చేయాలి. ఇలాగా ధ్యానం చేసినటువంటి మహానుభావులు చందన చర్చిత నీల కలేవర పీతవసన వనమాలి. జయదేవుడు ఎంత అద్భుతంగా దర్శించాడు ఆ రాధా కృష్ణుల యొక్క రమణీయమైనటువంటి ఆ పొదరిండ్లలో విహరించేటువంటి పచ్చి శృంగారం కాదు, జీవుడు పరమాత్మ కోసం పడేటువంటి వేదన సాంకేతికమైనటువంటిది. అలాగా అంటే మనుష్యుడిని చాలా త్వరగా ఆకర్షించేటువంటిది ఏదైతే ఉన్నదో ఆ కామం భగవత్కామం కావాలి. భగవంతుని మీద మనకు అపూర్వమైనటువంటి ప్రేమ కామం కలిగితే ఆ దోషాన్ని పోగొడుతోంది, కామ జటలను కాల్చివేస్తోంది అని భాగవతంలో రాసపంచాధ్యాయి 5 అధ్యాయాల ప్రారంభంలో సుఖయోగి చెప్తాడు. చెప్పేవాడు ఆజన్మ బ్రహ్మచారి, సిద్ధుడా, పరమభక్తుడా, ఆయన వినేవాడు ముమూర్షు, మరణించడానికి సిద్ధమైన వాడు. వారిద్దరి మధ్య సంభాషణ ఎలా ఉంటుంది ఒక్కసారి మనసు పెట్టి చూస్తే తెలుస్తోంది. ఆ రాసపంచాధ్యాయిని
చక్కగా పారాయణ చేస్తారు. పూర్ణిమ రోజున ఆ చంద్రబింబంలో అర్ధరాత్రి వేళలో ఆ కృష్ణుణ్ణి ఆ చంద్రబింబంలో దర్శించి పాలని నివేదించి అవి స్వీకరిస్తారు. జన్మ జన్మలుగా పేరుకుపోయినటువంటి కామ జటలను కాల్చివేస్తోంది. వేయించిన విత్తనాల్లాగా మరుసటి జన్మకు కారణమైనటువంటి ఈ కోరికల వలయాన్ని ఛేదిస్తోందని కూడా మనకు ఎన్నో విశేషాలు మహానుభావులు చెప్పారు వ్యాఖ్యానాల్లో. అలాగా శ్రీకృష్ణ స్వామిని వేణుగాన విశారదుడైనటువంటి వాడు, వేణుగాన లోలుడైనటువంటి స్వామిని చక్కగా ధ్యానం చేయాలి అని అలాగ ధ్యానం చేయడం చేత మనుష్యుడిలో ఉండేటువంటి ఆ సర్వోన్నతమైన స్థితి కలుగుతోంది. అందుకనే ఆయన సర్వాకర్షక పరబ్రహ్మము అన్నారు. లీలామానుష విగ్రహుడు అని అన్నారు వేదాంతవేత్తలు. ఆ విశేషాలన్నీ కూడా మనం క్రమంగా తెలుసుకుందాం. శ్రీకృష్ణ గోవింద హరే మురారి, హే నాథ నారాయణ వాసుదేవ, గోవింద జయ జయ గోపాల జయ జయ, రాధారమణ హరి గోవింద జయ జయ. హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీమహీశాః. గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాः సమస్తాः సుఖినో భవంతు. శ్రియః కాంతాయ కళ్యాణ నిధయేర్థినాం, శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం. బలం విష్ణోః ప్రవర్ధతాం. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. వాసుదేవ, నారాయణ, ముకుంద, మాధవ, శ్రీహరి, గోవింద. వాసుదేవ, ఏడుకొండలవాడ, వెంకటరమణ, గోవింద 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 గోవింద. No.